అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వడ. ఉత్తర భారతాన్ని అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో వర్షాలు అతలాకుతలమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ల రాష్ట్రాలను భారీ వర్షాలు, భారీ వరదలు కుదిపేస్తున్నాయి. అయితే హిమాచల్ ప్రదేశ్లోని 10 జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది. అటు సిమ్లాలో ఓ 5 అంతస్తుల భవనం నేల కొరికింది. ముందుగానే అధికారులు చర్యలు తీసుకోవడంతో పెను ప్రమాదమే తప్పినట్లయింది. ప్రాణ నష్టం తప్పింది. ఆ దగ్గరలో ఉన్నటువంటి ఇంకా కొన్ని పాత శిథిలావస్థకు చేరినటువంటి భవనాలు కూడా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాచల్ ప్రదేశ్లో గత 24 గంటల్లో అంటే 24 గంటల వ్యవధిలో భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందినట్టు తెలుస్తుంది. పలువురు గల్లంతైనట్లుగా కూడా ఈ వరదలకు ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్స్ అయితే గాలిస్తున్నాయి. అటు రాష్ట్ర వ్యాప్తంగా 129 రహదారులు కూడా మూసివేశారు అధికారులు. వాగులు, వంకలు ఉప్పొంగుతున్న నేపథ్యంలో, కొండ చర్యలు విరిగిపడుతున్న నేపథ్యంలో, ఈ భారీ ఫ్లడ్స్ నేపథ్యంలో 129 వరకు రహదారులు కూడా అధికారులు మూసి ఉంచారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తల్లో ఆ చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అధికారులు. అటు మండి, సిర్మౌర్ జిల్లాలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు చెప్తున్నారు. ఇక సోలన్లో ఓ వంతెన కొట్టుకుపోతుంది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో కాంగ్రా, మండి, సోలన్, సిర్మౌర్ జిల్లాలో విద్యా సంస్థలకు ఈ రోజున సెలవు కూడా ప్రకటించడం జరిగింది. ఇదే వాతావరణం మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచే రాష్ట్రంలో దాదాపుగా అంటే వరదల నేపథ్యంలోనే దాదాపుగా 20 మంది మృతి చెందినట్లు అధికారులు తెలుపుతున్నారు. అధికారులు ధృవీకరించిన దాని ప్రకారం 20 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. 2023లో వర్షాకాలంలో 550 మంది ప్రాణాలు కోల్పోగా ప్రస్తుతం దీంట్లో అంటే 550 మంది ఇప్పుడు ప్రజెంట్‌గా ఈ వరదల నేపథ్యంలో 20 మంది మృతి చెందడం బాధాకరం. అటు చూసుకుంటే ఇక చార్ధామ్ యాత్రకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అందుతుంది. ఉత్తరాఖండ్‌లో వరదల కారణంగా నిలిచిపోయినటువంటి చార్ధామ్ యాత్ర ఈ రోజున పునఃప్రారంభమైంది. అయితే నిన్నటి వరకు వరదల నేపథ్యంలో 24 గంటల పాటు ఈ నిషేధాన్ని ఉంచారు. ఈ 24 గంటల తర్వాత వరదలు కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఈ యాత్రను పునఃప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉత్తరకాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా అటు యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయి బైండ్లో ఆదివారం అంటే నిన్న కొండ చర్యలకు విరిగిపడిన విషయం తెలిసిందే. పలువురు గాయపడినట్టు తెలుస్తుంది. అందులో ఒకరు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది. మీరు చూడొచ్చు, ఇందాక 5 అంతస్తుల భవనం ఎలా అయితే కుప్పకూలిందో ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఒక హోటల్ కూడా కుప్పకూలినట్టు తెలుస్తుంది. దీంట్లో కూడా గల్లంతైనటువంటి 7గురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఇంత భారీ వరదల నేపథ్యంలో వారు బతికుండే అవకాశం కూడా లేదని అధికారులు అయితే చెబుతున్నటువంటి మాత్రం యమునోత్రి రహదారికి మరమ్మతులు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో మొన్ననే మనం చూసాం టిబెట్, అదేవిధంగా కులు మనాలి హిందూ టిబెట్ జాతీయ రహదారిపై వరదలు వచ్చిన నేపథ్యంలో ఆ రహదారిని కూడా మూసి ఉంచినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ వరదలు కొంత తగ్గాయనుకునే లోపే ఇటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో మరొకసారి భారీ వర్షాలు కమ్మేయడంతో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కొండ చర్యలు విరిగిపడి లోతట్టు ప్రాంతాల ప్రజలకు కొంత అలర్ట్‌ని అయితే జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీమ్స్ ఇప్పుడు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మన స్క్రీన్ పైన క్లియర్‌గా చూడవచ్చు. ఆ హిందూ టిబెట్ రహదారికి సంబంధించిన దాన్ని మూసివేసినటువంటి ఆ పరిస్థితిని మనం చూడవచ్చు. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌లో 129 రహదారులను అధికారులు అయితే మూసించారు. భారీ వాహనాలు కూడా ఈ వరద ఉధృతికి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కావచ్చు, ఇండివిడ్యువల్ ఇల్లు కావచ్చు, లేదంటే విద్యా సంస్థలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, వీటన్నిటిలోకి నీరు పోయినటువంటి పరిస్థితి. విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూలినటువంటి 5 అంతస్తుల భవనంలో అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో కొంత ప్రాణ నష్టం కూడా తగ్గినట్లు తెలుస్తా ఉంది. ముందుగానే అధికారులు ఇది కూలిపోయే ప్రమాదం ఉంది, వరద ఉధృతికి అపార్ట్మెంట్ ఏదైతే భవనం కూలిందో అపార్ట్మెంట్ కింద ఒండ్రు మొత్తం కొట్టుకొని పోవడంతో ఇక అంటే చుట్టూ పునాది లేక భవనం కూలిపోయే పరిస్థితిని ముందుగానే గ్రహించినటువంటి అధికారులు లోపల ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఉన్నారో వాళ్ళందరినీ అప్రమత్తం చేసి ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా దాని చుట్టూ ఉన్న
అపార్ట్మెంట్లకు కూడా రెడ్ అలర్ట్‌ని జారీ చేశారు. వారిని కూడా ఖాళీ చేయాలని చెప్పారు. ఇంతలోనే ఈ భవనం కుప్పకూలటం అందరిని అక్కడ కలవరపాటుకు గురిచేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో మరొక 2-3 రోజుల పాటు ఇదే వాతావరణం కనిపించబోతున్నట్లు కూడా అధికారులైతే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పునరావాస కేంద్రాలకు తరలించారో వారందరికీ ఆహారం, మినిమం కనీస వసతులు కల్పించేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది. ఇక విద్యా సంస్థలకు కూడా అక్కడ క్లోజ్ చేసి ఉంచినటువంటి పరిస్థితి. విద్యుత్ సరఫరాకి ఇప్పటికే అంతరాయం ఏర్పడింది. ఈ రకంగా చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో అటు చార్ధామ్ యాత్ర కూడా 24 గంటల పోస్ట్‌పోన్ తర్వాత అంటే 24 గంటల నిషేధం విధించిన తర్వాత తిరిగి మళ్ళీ అమలు చేయబడింది. ఇక అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకునే యాత్ర చేస్తున్నటువంటి పరిస్థితినైతే మనం చూడవచ్చు. ఇంత భారీ వర్షాలకు రెస్క్యూ టీమ్స్ అందుబాటులో లేకపోవడం కూడా కొంత స్థానికుల ఆందోళనకు గురవుతుంది. ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లను కుదిపేస్తున్న నేపథ్యంలో దాదాపుగా అక్కడ హిమాచల్ ప్రదేశ్‌లో 10 జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది. మండి, సిర్మౌర్ జిల్లాలో రోడ్లు తీవ్రంగా దెబ్బతినున్నాయి. రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే సోలన్ వంటి జిల్లాల్లో వంతెనలు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 129 రహదారులు మూసి ఉంచారు అధికారులు. చార్ధామ్ యాత్ర కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి 24 గంటల పాటు. అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా ఇటీవల రాచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు చార్ధామ్ యాత్రను ఇప్పటికే నిలిపివేసినటువంటి పరిస్థితి. తిరిగి పునఃప్రారంభించినా కూడా ఎంతసేపు జరుగుతుందనేది చెప్పలేనటువంటి పరిస్థితి. కొండ చర్యలకు విడిపడుతున్న నేపథ్యంలో ప్రయాణికులు ఎవరికీ ప్రాణాపాయం కలగకుండా అధికారులు ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో చూసుకుంటే భూ ప్రకంపనలు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ భూ ప్రకంపనల నేపథ్యంలో వరదలు ఇంకా ఉధృతి పెరిగే అవకాశం ఉన్నట్టు, నేల కొరుగుడు సంఘటన అంటే ఇందాక మనం చూసాం కదా, భవనం 5 అంతస్తుల భవనం ఎలా నేల కొరిగిందో అదేవిధంగా కొండ ప్రాంతాల్లో నిర్మించినటువంటి ఇల్లు కూడా నేల కూలిపోతున్నటువంటి పరిస్థితి. ఆ వరదల నేపథ్యంలో కూలిపోయిన శిథిలాలు కూడా వరదల్లో కొట్టుకుంటూ కిందకి అంటే ఏదో లోతట్టు ప్రాంతాలను వచ్చి అక్కడ పేరుకుపోతున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. భారీ భారీ వాహనాలు కూడా రహదారులను ముంచెత్తాయి. వంతెనలు ధ్వంసం అవుతున్నాయి. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉండటంతో అటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా 17 మంది అంటే 17-20 మంది ఇప్పటికే మరణించారు. ఇంకా ఎంతమంది గల్లంతయ్యారో తెలియని పరిస్థితి. అటు వ్యవసాయ భూములకు కూడా భారీగా నష్టం వాటిల్లుతోందని అధికారులు, స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దగ్గర దగ్గర ఈ నష్టం 100 కోట్ల మేర ఉంటుందని కూడా మంత్రి చెబుతున్నటువంటి పరిస్థితి. అధికారులైతే సహాయక చర్యలు ప్రారంభించినా కూడా వర్షపాతం ఎక్కువగా ఉండటంతో రక్షణ చర్యలకు కూడా అటు ఆటంకాలు కూడా ఎదురవుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక మరోపక్క చూసుకుంటే సహాయక బృందాలు పనిచేయడమే కష్టంగా మారిందని కూడా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. హిమాచల్, ఉత్తరాఖండ్ ప్రస్తుతానికైతే ఈ యొక్క భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం స్క్రీన్ పైన క్లియర్గా చూడవచ్చు. కొండ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఆ వరదను మనం క్లియర్గా చూడవచ్చు. భారీ భారీ వాహనాలు కావచ్చు, విరిగిపడినటువంటి కొండ చర్యలు కావచ్చు, కూలిపోతున్న భవనాల శిథిలాలు కూడా లోతట్టు ప్రాంతాలకు ఏ విధంగా కొట్టుకొస్తున్నాయో మన స్క్రీన్ పైన క్లియర్గా చూడవచ్చు. ఇప్పటికే 20 మంది మృతి చెందిన నేపథ్యంలో 2023లో ఇలాంటి వరదలే సంభవించి 550 మంది స్థానికులు కావచ్చు, అక్కడ నివాసం ఉంటున్నారు కావచ్చు, లోతట్టు ప్రజల ప్రాంతాలు కావచ్చు, 550 మంది మరణించడం ఎంతో బాధాకరం. ఇప్పుడు ఈ వరదలు వస్తున్న నేపథ్యంలో అప్పుడు 2023లో జరిగిన సంఘటన ఏమైనా పునరావృతం కాబోతుందా అని స్థానికులు కూడా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మళ్ళీ ఇంకా ఇదే వరదలు రాబోయే 48 గంటల పాటు కొనసాగే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే 10 జిల్లాలకు, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ను కూడా జారీ చేసింది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో కులు, మనాలి ఇట్లాంటి జిల్లాలకు, ముఖ్యంగా కులు, మనాలి ప్రాంతాలకు పర్యాటకులకు ఎక్కువగా వచ్చి అక్కడ చల్లటి వాతావరణం ఆస్వాదిస్తూ ఉంటారు. అందుచేతనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. టూరిస్టులకే కాదు అటు స్థానికులకు కూడా ఎలాంటి ప్రాణాపాయ స్థితిని కలగకుండా ముందుగానే రెస్క్యూ బృందాలను రంగంలోకి దించారు. రెస్క్యూ బృందాలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆకస్మికంగా వరదలు సంభవించే అవకాశం ఉండటంతో ప్రయాణాలకి వ్యతిరేకిస్తున్నారు అక్కడ అధికారులు కూడా. కొన్ని రోజుల పాటు వీటికి నిషేధం ఉంటుంది అని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. లాస్ట్ 24 అవర్స్‌లోనే హిమాచల్ ప్రదేశ్‌లో ముఖ్యంగా రాజధాని నగరం సిమ్లాలో అయితే భారీగా వర్షాలు కురిశాయి. అక్కడ ఉన్నటువంటి భవనాలను ఏరుకొలుగుతున్నాయి. సిమ్లాకు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. ముఖ్యంగా సిమ్లాలోని వాతావరణ కేంద్రం ప్రకారం సిమ్లా, సిర్మౌర్, సోలన్, కులు మరియు మండి లాంటి ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. వచ్చే నెక్స్ట్ 48 అవర్స్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో పాటుగా కాంగ్రా, ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్
మరియు చంబా ప్రాంతాలు కూడా పసుపు అలర్ట్ అంటే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఈ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా చెప్తోంది. ఐఎండీ భారత వాతావరణ శాఖ కొన్ని గంటల్లో హిమాచల్ ప్రదేశ్‌లో అనేక జిల్లాల్లో, అనేక ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే అంచనా వేయడం జరిగింది. సో, దీని ప్రకారం చూస్తే వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ఇదే వాతావరణం రానున్న 2-3 రోజులు కనిపిస్తున్న నేపథ్యంలో స్థానికులు ఎవరిని మళ్ళీ తిరిగి వారి స్వస్థలాలకు పంపించే అవకాశం అయితే లేదు. అక్కడ వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత మాత్రమే వారిని వారి స్వస్థలాలకు చేర్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు సొంత ఇల్లు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. ఆస్తి నష్టం కలిగింది, ప్రాణ నష్టం కలిగింది. వ్యవసాయ భూములకు పంట ఏదైతే వేశారో అవన్నీ కొట్టుకుపోవడంతో ఆస్తి నష్టంతో పాటు ఇటు ప్రాణ నష్టం కూడా సంభవించడంతో స్థానికులు లబోదిబోమంటున్నారు. వరదల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు కనీస సౌకర్యాలు అందించే దిశగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది.